మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ రణక్షేత్రంలోకి దిగబోతున్నారు. ఆదివారం నాడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరగబోతున్న కీలక సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పటికీ కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణతో పొలిటికల్ హీట్ మాత్రం అసాధారణ రీతిలో పెరగబోతున్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ పొలిటికల్ ఫోకస్ అంతా గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రీ ఎంట్రీ పైనే ఉంది. ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రత్యక్ష కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం నాడు కీలక సమావేశాలకు కేసీఆర్ హాజరు కానుండటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు పలు కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని గులాబీ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని ఎదుర్కోవడానికి పాటించాల్సిన కార్యాచరణతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై రోడ్ మ్యాప్ విడుదల చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జలదోపిడీ, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై పోరాట కార్యాచరణను ఈ సమావేశాలలో ఖరారు చేయనున్నారని సమాచారం. కృష్ణా జలాల వాటాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నారని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టడంపై, నిరసన కార్యక్రమాల రూపకల్పనపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారని బీఆర్ఎస్ కీలక నేతల ద్వారా అందుతున్న సమాచారం. నదుల అనుసంధానం పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఆదివారం నాటి సమావేశంలో కేసీఆర్ ఖరారు చేయనున్నారని సమాచారం. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఆధారం చేసుకుని గ్రామస్థాయి నాయకత్వాన్ని, మండల స్థాయి కమిటీలను, సోషల్ మీడియా టీంలను యాక్టివ్ చేయాల్సి ఉందని గులాబీ బాస్ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్లానింగ్ వివరాలను కేసీఆర్ పార్టీ నేతలకు వివరించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత పరిణామాలు, సంస్థాగత నిర్మాణంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. గ్రౌండ్లో యాక్టివ్గా ఉన్న నేతలు ఎవరు, సైలెంట్గా ఉన్న నేతలెవరు, యాక్టివ్గా లేని నేతలతో విడిగా భేటీ అయితే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే బీఆర్ఎస్ ఉద్యమం మొదలయ్యేలా గులాబీ బాస్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. పాలమూరు నడిగడ్డ సెంటిమెంట్ ప్లేస్ కావడంతో అక్కడి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారని నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ విధి విధానాలను ఎండగడుతూ పోరాటాలు చేస్తూనే ప్రజల మధ్య ఉంటూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడంపై క్యాడర్కు కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తంగా కేసీఆర్ రీఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక కుదుపు రానున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.